పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 34వ ఆదివారమును కొనియాడుతున్నది. ప్రత్యేకముగా ఈనాడు దైవార్చన సంవత్సరం ముగింపు ఆదివారమును మనం ప్రవేశించాం. ఈనాడు సత్యశ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. వాక్య ధ్యానాంశంలో వెళ్ళే ముందు ఒక సంఘటనను మనము పరిశీలన చేద్దాం. అతడు ఒక పేరు మోసినటువంటి చక్రవర్తి, రాజు. అతడు తన రాజ్యాకాంక్షతో ఒక సామ్రాజ్యం తర్వాత ఇంకొక సామ్రాజ్యం, ఒక దేశం తర్వాత ఇంకొక దేశాన్ని జయించుకుంటూ విస్తరింపజేసుకుంటూ తన యొక్క ఆస్తులను పెంపొందించుకుంటూ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఆస్తులను కొల్లగొడుతూ అనేక మందిని చంపివేసి రక్తపాతాన్ని సృష్టించి రక్తాన్ని ఏరులై పారించి సామ్రాజ్య విస్తరణలో విషపు నవ్వుకుంటూ మానసిక ఆనందాన్ని శారీరక ఆనందాన్ని అనుభవించి చివరకు మరణశయ్యపై ఉండి తనేమిటి, తన జీవితం ఏంటి, తన యొక్క పాత జీవితం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను, ఈ యొక్క ఆస్తులు ఏమైపోతున్నాయి, తన పేరు ప్రఖ్యాతులు ఏమైపోతున్నాయి, తన సంపాదించిన ఆస్తులు ఏమైపోతున్నాయి, తన సామ్రాజ్య విస్తరణ చేశాడు. దేశం తర్వాత దేశం, సామ్రాజ్యం తర్వాత సామ్రాజ్యాన్ని విస్తరింపు చేసుకుంటూ పోయాడు. ఇవన్నీ ఏమైపోతున్నాయి, నేను ఎడిపోతున్నాను, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏమిటని ప్రశ్నలు కోకొల్లలుగా అతని మనస్సును హృదయాన్ని కబలించుచుండగా జీవితం అవగతమైంది, జీవితం అర్థమైపోయింది. శూన్యం 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 అని తెలుసుకున్నాడు. ఒట్టి చేతులతో నేను పోతున్నాను, నాతో ఏమీ రావు, నాదంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు, అంతా విడిచిపెట్టిపోవలసిందని ఆ సమయంలో అతడు అవగతం చేసుకున్నాడు. కానీ ప్రయోజనం లేదు. మరణశయ్యపై పడుకొని తన చుట్టూ ఉన్నటువంటి సైనికాధికారులతో 3 కోరికలు కోరాడు. నేను మరణించే సమయంలో, మరణించిన తర్వాత నా పెట్టెకు 2 రంధ్రములు చేసి ఆ 2 రంధ్రములు గుండా నా 2 చేతులను బయట పెట్టండి. ఈ లోకమంతా గుర్తించాలి, ఈ మూర్ఖుడు, అజ్ఞాని, అవివేకి అంతా సంపాదించాడు, చేతులు ఊపుకుంటూ పోతున్నాడు, ఒట్టి చేతులతో పోతున్నాడు, అంతా సంపాదించి ఆత్మను కోల్పోయాడు, జీవితాన్ని కోల్పోయాడు, ఒట్టి చేతులతో ఊపుకుంటూ పోతున్నాడని ఈ లోకము నన్ను చీకొట్టని, ఈ లోకం నన్ను గుర్తించని అన్నాడు. ఎంతో సంపద ఉంది, ప్రపంచంలో ఏ వైద్యుడు వచ్చైనా నాకు వైద్యము చేసి బ్రతికించగలుగుతాడంటే ఏ వైద్యుడు బ్రతికించలేకపోయాడు. అందుకే వాళ్ళు చేతులెత్తేశారన్నటువంటి నిదర్శనం గుర్తుగా నా పెట్టెను వైద్యులే మోయని అని చెప్పేసి 2వ కోరిక కోరాడు. ఇక నేను సంపాదించింది ఏది కూడా నాతో రాదు, ఉపయోగం లేదు, అంతా వ్యర్థం, మట్టిపాలు, గోతిపాలు, మట్టిపాలు, రాజుల సొమ్ము, రాళ్ళపాలు అన్న విధముగా నా సంపద అంతా కూడా నేను నా యొక్క శవయాత్రలో వాటన్నిటినీ చల్లుకుంటూ వెళ్ళండి అన్నాడు. జీవితం అంత అయిపోయిన తర్వాత, ఆత్మను కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత ఏర్పాటు చేసినా, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎంత అవగతం చేసుకున్నా, ఎంత నీ కనువిప్పు కలిగినా ప్రయోజనం లేదు. అందుకే ప్రభు మత్తయి శుభవార్త 26వ వచనములో 16-20 చెప్తున్నాడు, అంతా సంపాదించి ఆత్మను కోల్పోయినచో లాభమేమి, ఆత్మకు బదులుగా నీవు ఏమి ఇవ్వగలుగుతావు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో అనేక రాజులు వచ్చారు, అనేక సామ్రాజ్యాలు వచ్చాయి,
విస్తరించుకుంటూ పోయారు, ఆక్రమించుకుంటూ పోయారు. కత్తితో, కత్తి బలముతో, ఖండ బలముతో, రక్తపాతముతో ఆక్రమించుకుంటూ పోయారు. వ్యక్తిత్వం నిర్మించుకుంటూ పోయారు. పేరు ప్రఖ్యాతుల కోసం పోయారు, ఆస్తుల కోసం పోయారు, అంతస్తుల కోసం పోయారు, భూముల కోసం, కోటల కోసము విస్తరించుకుంటూ పోయారు, బెదిరింపులతో పోయారు. కానీ ఈ లోకములో ఒకే ఒక్కడు తనదైన రాజ్యాన్ని స్థాపించాడు. అది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 36వ వచనములో ప్రభు సెలవిస్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము పరలోక సంబంధమైనది. ఇది కత్తితో, ఖండబలముతో, లేకపోతే యుక్తితో రాజ్యపాలన కాదు, ఎత్తుగడలతో కాదు, రక్తపాతంతో కాదు, ఆక్రమణతో కాదు, విస్తరణతో కాదు, యుక్తితో కాదు, చతురతతో కాదు నిర్మితమైనటువంటిది. మరి ఈ రాజ్యం ఏ పునాదిపై నిర్మితమైంది, ఏ విలువలతో ఈ రాజ్య స్థాపన జరిగిందంటే కీర్తన 89:14 వచనం సెలవిస్తోంది, నీ రాజ్యము నీతి న్యాయ నిర్ణయముల మీద నిలిచి ఉండును. ఇదే ఈ రాజ్య స్థాపన, దీని యొక్క పునాది, దీని విలువలు వీటిపై నిర్మితమయ్యాయి. ఏమిటది? నీతి, న్యాయం, ధర్మం, శాంతి, సమాధానం, సంతోషం, మంచితనం అనేటువంటి విలువలపై, కృప, విశ్వసనీయత నీ ముందట బంటు వలె నడుచును. ఈ విలువలపై, ఈ నిర్మాణంపై, ఈ విలువలపై క్రీస్తు తన రాజ్యస్థాపన చేశాడు. ఈ రాజ్యస్థాపన చేశాడు. ఆయన రాజ్యస్థాపన చేయటానికి ఆయన ఎవరితో యుద్ధం చేశాడు? ఏ ఆయుధాలు వాడాడు? ఏ శక్తులను ఓడించాడు? ఏ ఆక్రమణ చేశాడు? ఏ విస్తరణ గావించాడు? ఆయన ఉపయోగించిన మార్గం ఏమిటి? ఆయన ఎవరిని బంధించాడు? ఎవరిని జయించాడు? ఏ శక్తులను కూలగొట్టాడు? వాక్యం సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, ఆయన మనలను అంధకార శక్తుల నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడుకొని వచ్చెను. అంధకార శక్తుల నుండి, సైతాను శక్తుల నుండి, పిశాచ శక్తుల నుండి, జన్మ పాపం నుండి, ఇతర పాపం నుండి, ఆదాము సంతతి నుండి, పాప సంతతి నుండి, చీకటి నుండి, మరణము నుండి, పాపజేతనమైనటువంటి మరణము నుండి, శాపగ్రస్తమైన జీవితము నుండి మనల్ని సురక్షితముగా తోడుకొని తన ప్రేమ సామ్రాజ్యములోనికి, శాంతి సామ్రాజ్యములోనికి మనల్ని సురక్షితముగా తోడుకొని వచ్చాడు. ఈ దైవరాజ్యములో ఏమి దొరుకుతాయి? తిండియా, త్రాగుడా, వ్యసనాల? ఏమి దొరుకుతాయి ఈ రాజ్యములో అంటే? దైవరాజ్యం, ప్రేమరాజ్యం, శాంతి రాజ్యం, సమాధాన రాజ్యం, పరలోక రాజ్యం, వెలుగు రాజ్యం. ఏమిటి ఈ రాజ్యములో దొరికేటటువంటిది? నీవు నేను ఆశించాల్సినటువంటి ఏంటిది? ఏమి దొరుకుతుంది ఈ రాజ్యములో? ఏం వాగ్దానం చేస్తున్నాడు? దైవరాజ్యం అనగా, రోమపత్రిక 14:17 వచనంలో పౌలు గారు అంటున్నాడు, దైవరాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సమాధానములు. ఇవి ఈ రాజ్యములో దొరుకుతాయి. ఈ రాజ్యములో భద్రత దొరుకుతుంది, భరోసా దొరుకుతుంది, నీ క్షేమము దొరుకుతుంది. ఇది అన్షేకబుల్. ఈ రాజ్యాన్ని ఎవరు కూర్చోలేరు, ఈ రాజ్యాన్ని ఎవరు కదిలించలేరు. ఎందుకనగా ఆయన అన్నిటినీ కూలదోసి ఉన్నాడు. ఇక ఈ రాజ్యాన్ని కదిలించటానికి, షేక్ చేయటానికి ఈ లోకములో ఏ శక్తి లేదు. చివరి శత్రువు అయినటువంటి మృత్యువును కూడా నాశనం చేశాడు. మరణపు ముళ్ళను విడిచాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? చివరి శత్రువును కూడా ఆయన విడిచివేశాడు, ఓడించాడు. ప్రేమరాజ్యాన్ని, పరలోక రాజ్య స్థాపన చేశాడు. ప్రేమ, శాంతి, సమాధానాలతో కూడినటువంటి రాజ్య స్థాపన చేశాడు. ఆ రాజ్యములోనికి నిన్ను నన్ను ఆహ్వానించాడు, తోడుకొని వచ్చాడు, బిడ్డలుగా చేశాడు, స్వతంత్రులుగా చేశాడు.
భద్రతనిస్తున్నాడు, భరోసానిస్తున్నాడు. కనుక నీవు ఈ రాజ్య సభ్యుడు అయితే, ఈ రాజ్యంలో వారసుడు అయితే, ఈ రాజ్యంలో నివసిస్తే నిన్ను ఏ శక్తులు, ఈ రాజ్యాన్ని కూర్చే శక్తులు ఈ లోకములు ఏవీ లేవు. నీకు భద్రత, భరోసా ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కాపుదల ఉంటుంది. కనుక భయపడనక్కరలేదు. ఈ రాజు పరిపాలనలో, ఈ రాజ్య సామ్రాజ్యములో నీవు భయపడనవసరం లేదు, వెరవనవసరం లేదు. ఇది అన్షేకబుల్. ఈ రాజ్యాన్ని ఎవరు షేక్ చేయలేరు. అలాంటి ప్రేమ రాజ్యాన్ని, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కీర్తన 23:1 సెలవిస్తుంది, ప్రభువే నాకు కాపరి, నాకే కొదవి లేదు. అతను నన్ను పచ్చిక పట్టుల్లో తీసుకెళ్తాడు, విశ్రమింపజేస్తాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుకొని పోతాడు. నీ యొక్క కోలయు దుడ్డు కర్ర నన్ను కాపాడుతుంది. నేను వెరవను, లోయలలో లోతులలో సంచరించను, గాఢాంధకారములో వెళ్ళినను నేను భయము లేదు, దిగులు లేదు, నేను మునిగిపోను, నేను కాలిపోను. నువ్వు నన్ను కాపాడుతావు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుందును. ఇది ఈ రాజ్యములు, ఈ క్రీస్తు రాజ్యములు, ఈ పరలోక రాజ్యములు, ఈ వెలుగు రాజ్యములు, ఈ శాంతి రాజ్యములు, ఈ సమాధాన రాజ్యములో నీకు నాకు దొరికేటటువంటి బహుమానం, నీకు నాకు దొరుకుతున్నటువంటి వాగ్దానం, నీకు నాకు దొరికేటువంటి ఆనందము. కనుక కృతజ్ఞులై ఉండు. ఆయన ఆషామాషి దోచుకోబడో, లేకపోతే దొంగిలించబడో, లేకపోతే నాశనం చేయబడో, లేకపోతే ఈ లోక శత్రువుల చేత ఇది ఆక్రమించేటటువంటి రాజ్య స్థాపన చేయలేదు. సుస్థిరమైన రాజ్య స్థాపన చేశాడు. సుస్థిరమైన రాజ్య స్థాపన చేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఏ రాజ్యాన్ని ఎవరైనా కూల్చివేయచ్చు, ఎవరైనా ఆక్రమణ చేసుకోవచ్చు. కుయుక్తులతో, కుట్రలతో, పన్నాగాలతో ఆ రాజ్యాల్ని ఎవరైనా వశము చేసుకోవచ్చు. కానీ ఈ రాజ్యాన్ని ఎవరు వశము చేయలేరు. సుస్థిరమైనటువంటి రాజ్య స్థాపన చేశాడు. అపవాదిని ఓడించాడు, సమాధిని గెలిచాడు, చివరి శత్రుని మరణాన్ని ఓడించాడు. కనుక మనము ఈ రాజ్య స్థాపనలో ఉన్నందుకు, ఇట్టి గొప్ప రాజు మనకు దేవుడుగా, ప్రభుడుగా, కాపరిగా, యజమానుడిగా ఉన్నందుకు నీవు కృతజ్ఞుడవై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 12:28 సెలవిస్తుంది, సుస్థిరమైన రాజ్యమును పొందుచున్న మనము కృతజ్ఞులై ఉందాము, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన విధముగా ఆయన పూజింతుము. భయము లేదు, దిగులు లేదు. కనుక నిన్ను నడిపించువాడు, సురక్షితముగా నడిపించువాడు ఈయనే. కనుక ఆయనలో నువ్వు సేదతీరు, ఆయన ఒడిలో సేదతీరు. పచ్చిక పైల వద్ద సేదతీరిన మీదుగా, శాంతికరమైన జలముల వద్ద నువ్వు సేదతీరువెనుగా ఈయన సన్నిధానములో, ఈయనిచ్చు వాగ్దానములో, ఈయనిచ్చు భద్రతలో, ఈయనిచ్చు ఆశీస్సుల్లో నువ్వు సురక్షితముగా మనగలుగుతావు. అట్టి దేవునికి కుమారుని ద్వారా నిన్ను విడిపించిన దేవుడు, నిన్ను స్వతంత్రులుగా చేసిన దేవుడు, అపవాదిని ఓడించి, మరణాన్ని ఓడించి, శాపగ్రస్తము నుండి నిన్ను విడిపించి స్వతంత్రులు చేసి, ప్రేమ, నీతి, శాంతి, సమాధానమైనటువంటి విలువలతో నిన్ను తన హక్కున చేర్చుకున్నటువంటి ఆ ప్రభువునికి కృతజ్ఞులై ఉండు. ఆయన పూజించు, ఆయన ఆరాధించు. అపవాదికి చోటు లేకుండా చేశాడు, మరణానికి చోటు లేకుండా చేశాడు. మరలా వాగ్దానం చేస్తున్నాడు, ఆయనలో జీవిస్తే, ఆయనలో మరణిస్తే, ఆయన కాపుదల్లో ఉంటే, ఆయన ప్రేమ సామ్రాజ్యములో, ఆయన సుస్థిరమైన రాజ్యములో నీవు ఉపయుక్తుడుగా జీవిస్తే, సుమాత్రగా జీవిస్తే, సాక్షిగా జీవిస్తే, ఆయన పూర్ణ జీవితాన్ని జీవిస్తే, ఆయన వలె మరణిస్తే, ఆయన శిలువ మరణాలు పాలు పంచుకుంటే, ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను మీకు ఒక నివాసస్థానాన్ని సిద్ధం చేస్తాను. యోహాను సువార్త 14:2-3 నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థలాన్ని సిద్ధము చేయబోతున్నాను. పరిపూర్ణమైన ఆనందం, నిత్యానందం, నిత్య సంతోషం, పరలోక రాజ్య విందులో దూతల, పునీతుల, అతిశిష్టుల సాంగత్యములో నువ్వు సదా స్తుతించి మయపరిచే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటా. నిత్య నివాసానికి
ప్రాప్తులవుతావు ప్రియ సహోదరి సహోదరులారా. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఈ రాజ్యము కోసం ప్రభు స్థాపించుతానన్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవక్తల రాజుల ద్వారా పలికి ఉన్నాడు, నేను నా కుమారుని పంపించబోతున్నాను, ఆయన శాంతికరుడైన రారాజు, విరిగిన రెల్లైనను విరవడు, నలిగిన రెల్లైనను విరవడు, శాంతికరుడైన రాజును పంపబోతున్నాను, ప్రేమ రాజ్య స్థాపన చేయబోతున్నాడు. కనుక ఆ రాజ్య స్థాపన గురించి ప్రవక్తలందరూ ప్రవచించారు, రాజులు ప్రవచించారు. ఈ రాజ్య కోసం, ఈ రాజ్య స్థాపన కోసం, ఈ స్వతంత్రత కోసము దశాబ్దాల పాటు ప్రజలు ఎదురు చూశారు. ఎప్పుడు వస్తాడు రక్షకుడు ఎప్పుడు వస్తాడు, దావీదు కుమారుడు ఎప్పుడు వస్తాడు, దావీదు రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తాడు, ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తాడని దశాబ్దాలు ప్రజలు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులన్నీ కూడా విఫలము కాలేదు, సఫలమయ్యాయి. ఆ రాజ్య స్థాపనలో శాంతిని, సమాధాన, ఆనందాన్ని, విడుదలను, విమోచనను ప్రజలు పొందుకున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తున్నది, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి, ధర్మశాస్త్రము దీనినే బోధించినది. మెస్సయా గురించి, ఆయన అందించబోయే రాజ్యాన్ని గురించి, దావీదు రాజ్యస్థాపన, దావీదు యొక్క రాజ్యస్థాపన, ప్రేమ రాజ్యస్థాపన, దావీదు కుమారుడు యేసు ఏ విధమైన రాజ్యస్థాపన చేయబోతున్నాడో, చేస్తాడో, ప్రవక్తలందరూ కూడా ఈ రాజ్యస్థాపన గురించే బోధించారు, ప్రవచించారు. మరి అయితే ఈ రాజ్యస్థాపనలో కేవలం కొద్దిమందికేనా? ఏమిటి అర్హత, ఎన్నిక ఏంటి? ఈ రాజ్యములోనికి వెళ్ళటానికి స్ట్రాటజీ ఏముండాలా? ఏ అర్హతలు ఉన్నాయి? ఎవరెవరికి రికమెండేషన్లు కావాలా? ఎలాంటి అర్హతలు కావాలి అని వాక్యం సెలవిస్తుంది. దీనికి ఏ అర్హతలు లేవు. ఆయన విశ్వసించు ప్రతివాడు రక్షింపబడతాడు. ఆయన నమ్మిన ప్రతివాడు చేయి విడవబడు. ఆయన నమ్మిన ప్రతివాడు చేయి విడవబడు, తొట్టిల్లడు, కింద పడిపోడు, రక్షింపబడతాడు. ఆ జీవం వైపు ఉంటే, ఆ జీవాన్ని పుణికిపుచ్చుకుంటే, ఆ జీవాన్ని కాపాడుకుంటే, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. ఆయన ఎన్నిక చేసుకునే బిడ్డలకైనా ఈ రాజ్యం, ఆయన పిలిచినటువంటి బిడ్డలకైనా ఈ రాజ్యం, ఎవరికి? మిగతా వారికి లేదా? ఎవరైనాను ఈ రాజ్యములో పాలు పంచుకోవచ్చు. ఈ రాజ్యములో చోటుంది, అందరికీ చోటుంది. సమస్త ప్రజలారా అన్నాడు. ఆ దేవాలయం గురించి చెబుతూ నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయం అన్నాడు. విశ్వసించు ప్రతి వాడు రక్షింపబడుతున్నాడు. ఆయన రక్తము, ఆయన రక్షణ అందరికీ కోసం, మానవులందరి కోసం, లోక కళ్యాణం కోసం, లోక రక్షణార్థము చిందించబడింది. సకల మానవుల పాప పరిహారార్థము చిందించబడింది. రక్షణ, ఈ రక్షణ కార్యం, ఈ రక్షణ ఫలాలు ఈ రాజ్యములో, ఈ రాజ్య ప్రవేశం, ఈ సుస్థిరమైన రాజ్యములో ప్రవేశం అందరికీ ఇవ్వబడింది. అన్యుడని లేదు, యూదుడని లేదు, ఎవరని లేదు, అందరికీ ఇవ్వబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, కనుక అన్యులారా మీరు పరదేశులను, పరాయివారు కారు, మీరిప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు. కనుక అనుడని లేదు, పరాయివారం లేరు, మీరు కూడా పరిశుద్ధులే, ఎన్నిక చేయబడిన వాడిని. ఇతడును అబ్రహాము కుమారుడే, సుంకరం లేదు, పాపులం లేదు, నీచులం లేదు. మీరు ఎన్నిక చేయబడ్డ వాళ్ళే, మీరును పరిశుద్ధులే, మీరు కూడా దైవ ప్రజలతో సహపౌరులే, దేవుని కుటుంబ సభ్యులే. ఈ రాజ్యములో, ఈ రాజ్య పౌరసత్వములో, ఈ రాజ్య ప్రవేశములో మీకును భాగస్వామ్యం ఉంది అని అందరికీ ఈ రాజ్యములో అర్హత ఇస్తూ ఉన్నాడు, ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఈ రాజ్యములో అర్హత పొందుకొని, సభ్యత్వాన్ని పొందుకొని, రక్షణ పొందుకొని, విడుదల పొందుకొని, విమోచన పొందుకొని ప్రభుని యేసయ్యా రక్షకురాన్ని పలుకుతూ నీవు చేస్తున్నదేమిటి? నా వాళ్ళు, మా వాళ్ళే వెళుతున్నారు, ఆ వర్గమే, ఆ పార్టీ, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు దేవుని పేరిట అనేకమైనటువంటి వర్గ వైషమ్యాలతో జీవిస్తున్నారు.
విభజిస్తూ జీవిస్తూ ఉన్నారు. దేవాలయములు అనేకమైన విభజనలు జరుగుతూ ఉన్నాయి. స్వార్థ స్వలాభం ఉంది, కులతత్వం ఉంది, పార్టీతత్వం ఉంది. ఇవే నువ్వు చేస్తున్నటువంటిది క్రైస్తవుడిగా సిగ్గుపడాల్సిన సమయం. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు ఏ తారతమ్యం లేకుండా తన ప్రేమను, తన కరుణను, తన క్షమను, తన కృపను, తన రక్షణ ప్రసాదించాడు. పుట్టు క్రైస్తవుడు చెప్పుకుంటూ పుట్టులా ప్రవర్తిస్తున్నావా? ఇతరులను ప్రేమించలేకపోతున్నావా? ఇతరులను ఆహ్వానించలేకపోతున్నావా? విభజిస్తున్నావా? కూర్చోలేకపోతున్నావా? వారి పక్కన వారిని ఆహ్వానించలేకపోతున్నావా? భుజించలేకపోతున్నావా? ఆత్మీయ ఆహారము, ఆత్మీయ విందులో పాలు పంచుకోలేకపోతున్నావా? దురదృష్టం చూస్తున్నావా? వక్రభాష్యం చూస్తున్నావా? చీకటి వ్యక్తులుగా, పాపులుగా, తక్కువ కులమని, తక్కువ నీచులని, పాపులని, లేకపోతే పనికిరానమని, ఆర్థిక స్తోమతలు తక్కువ అని చెప్పేసి ఆ రీతిగా విభజించి పాలిస్తున్నావా? సమభావం లేని, సమాజ మనస్తత్వము లేనటువంటి బుద్ధితో నీవు దేవాలయంలో కూర్చుంటున్నావా? నీ ప్రార్థన వ్యర్థం, నీ స్తుతులు వ్యర్థం, నీ సమయమే వ్యర్థం. ప్రియ సహోదరుడా, సిగ్గుపడాల్సిన సమయం. ప్రభు అందరినీ సమదృష్టితో చూచువాడు. ఆయన దృష్టిలో ఎవరు అన్య పరదేశులను, పరాయి వారు ఎవ్వరు లేరు. ఆయన విలువైన రక్తము చేత కొనబడ్డబడేటువంటి బిడ్డలం కనుక ఈ రాజ్యములో విభజన లేదు, ఈ రాజ్యంలో వర్గం లేదు, ఈ రాజ్యంలో కులతత్వం లేదు, ఈ రాజ్యములో పార్టీలు లేవు. అందరూ సమానులే. క్రీస్తేసులో అందరూ సమానులే అని వాక్యం మనకు సెలవిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలను చూసినట్లయితే, క్రీస్తులో జ్ఞానస్నానం పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్నారు. కావున యూదుడని, అన్యుడని, బానిసని, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని, పురుషుడని లేదు. ఏదైనా క్రీస్తేసునందు మీరందరూ ఒక్కరే, మీరందరూ సమానులే. కనుక విభజించవద్దు, వాళ్ళు వీళ్ళు అనవద్దు. ఈ దృక్పథముతో దివస ప్రసాదాలు కనబాక, ఈ దృక్పథంతో, ఈ మనస్తత్వముతో ఆ పూజారాధనలు పాలు పంచుకోబాక, అక్కడని విడిచిపెట్టు అంటున్నాడు. మనస్పర్ధను, వక్రభాష్యాలను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని, మూర్ఖత్వాన్ని, ఈ దురాలోచనలను అన్నిటినీ విడిచిపెట్టు. దేవునికి నీ ప్రార్థనని కానుక, నీ స్తుతి అయినటువంటిది నీ అర్పణలు అర్పించే సమయంలో విడిచిపెట్టిరా. లేదని వృధా సమయం, నీ సమయం వృధా. ప్రియ సహోదరుడా, ఈ దృక్పథంతో ఉందా? మార్చుకో, మనస్సును మార్చుకో, హృదయాన్ని మార్చుకో. ఈ దృక్పథాలతో నువ్వు దేవుని ప్రేమించలేవు, నువ్వు పూజించలేవు, ఆరాధించలేవు. జ్ఞాపకం చేసుకో, ఈనాడు అనేక చోట్ల పార్టీయో, కులమో, కులతత్వమో, హోదానో, వర్గాలో ప్రాంతీయతత్వమో వెళుతూ ఉంది. దేవాలయములో, పూజల దగ్గర, ప్రార్థనల దగ్గర ఈ తత్వాలు వెళ్తూ ఉన్నాయి. ప్రభు మాత్రం నా యందు, నా దృష్టిలో అందరూ సమానులే, అందరూ సమానులే. ఎవరు లేరు, యూదులని లేదు, అన్యుడని లేడు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, స్వతంత్రుడని లేదు, బానిసని లేదు, అన్యుడని లేదు, అందరూ సమానులే. మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ భేదాభిప్రాయాలతో ఉంటే, ఈ వర్గ వైషమ్యాలతో ఉంటే, ఈ దురాభిప్రాయాలు ఉంటే దైవరాజ్య విలువలు, దైవరాజ్య స్థాపన, దైవరాజ్య వాగ్దానాలు, దైవరాజ్య ఆశీస్సులు, అనుగ్రహాలు నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ఎంత మాత్రం ఉండదు. కనుక ఆ దైవరాజ్య విలువలు, ఆ దైవరాజ్య వాగ్దానాలు, ఆశీస్సులు, అనుగ్రహాలు ఎవరిలో ఉంటాయి? పరితప్త హృదయాల్లో ఉంటాయి, పశ్చాత్తాప హృదయాలు ఉంటాయి, విరునలిగిన హృదయాల్లో ఉంటాయి, మాంస హృదయాల్లో ఉంటాయి. ఉన్నతం వైపు తిప్పబడినటువంటి జీవితాలలో దేవుని యొక్క రాజ్య స్థాపన, దైవరాజ్య విలువలు, దైవరాజ్య బహుమానం వారికి దక్కుతుంది, వారికి వసగబడుతుంది. కుడివైపునున్న దొంగ యేసు వైపు చూస్తూ, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఉన్నతం వైపు చూశాడు. అందరు కింద చూస్తున్నారు, మట్టి వైపు చూస్తున్నారు. దిగిరా, కిందికిరా, కిందికిరా అని పిలుస్తూ ఉన్నారు. అపహాస్యం చేస్తూ తోలనాడుతూ ఉన్నారు. ఎడవైపున దొంగ వారితో ఏకీభవించి తోలనాడుతూ ఉన్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. కానీ కుడివైపున దొంగ పరలోక వైపు చూస్తున్నాడు. పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ దైవ కుమారుని వైపు చూస్తున్నాడు, ఆ రాజ్యం వైపు చూస్తున్నాడు, ఆ రాజ్య విలువల వైపు చూస్తున్నాడు. అక్కడ ఏం దొరుకుతుందో
అక్కడ దొరికేటటువంటి ఆ శాంతి, ఆ సమాధానం, ఆ రక్షణ, ఆ నిత్యానందం, ఆ నిత్య విధు అన్నీ చూశాడు. అందుకే నన్ను అక్కడ చూడయ్యా, నన్ను అక్కడ గమనించుకోయ్యా, అక్కడ నన్ను స్మరించుకోయ్యా, అక్కడ నన్ను గమనించుకోయ్యా అని అన్నాడు. ప్రభు, నేడే నీవు నాతో పరితప్త హృదయాలకు, పవిత్ర హృదయాలకు దైవరాజ్యం దొరుకుతుంది, బహుమానము దొరుకుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఏ రాజ్యంలో బతుకుతున్నా? క్రీస్తు ప్రేమ రాజ్యంలోనే, క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలోనే, లేక ఈ లోకపరమైనటువంటి నీ యుక్తిని నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేటటువంటి రాజ్యాల, గ్రూపిసమా, వర్గ వైషమ్యాల, వీటితో నీ రాజ్య స్థాపన చేసుకుంటున్నావా? ఆ ఆనందాలతో బతుకుతున్నావా? క్రీస్తు స్థాపించినటువంటి ఈ ప్రేమ సామ్రాజ్యం, ఈ వెలుగు సామ్రాజ్యం, ఈ శాంతి సామ్రాజ్యం, ఈ పరలోక సామ్రాజ్యములో నీకు చోటు ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసావా? నీటి వలన, ఆత్మ వలన జన్మిస్తే తప్ప, అన్లెస్ యువర్ బోర్న్ అగైన్, మరలా జన్మిస్తే తప్ప, పాపమును బట్టి, లోకమును బట్టి, శాపమును బట్టి, ఈ లోక దుష్కార్యములను బట్టి నువ్వు మరణిస్తే తప్ప, గింజవలు నశిస్తే తప్ప, లోకానికి మరణిస్తే తప్ప, మరణిస్తేనే, పాప నిమిత్తం, చీకటి నిమిత్తం, లోకము నిమిత్తం నువ్వు మరణిస్తే తప్ప, నువ్వు మరలా జన్మిస్తే తప్ప నీవు ఈ రాజ్య విలువలకు సొంతం కాలేవు. ఈ రాజ్య స్థాపనలో, ఈ ప్రేమ రాజ్యములో నీకు చోటు లేదు. ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, పరిశీలన చేసుకో. వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 3:3 ఒక నీటి వలన, ఆత్మ వలన జన్మిస్తే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఇది కంటికి కనిపించేది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడే దైవరాజ్యం. ఎక్కడ విరునెల్లి హృదయాలు ఉంటాయో, ఎక్కడ పరితాప హృదయాలు ఉంటాయో అక్కడే దైవరాజ్యం, దైవరాజ్య స్థాపన, ఆనందము, శాంతి, సమాధానము, సభ్రాతత్వము, ప్రేమ సామ్రాజ్యములోనికి నీకు అర్హత దొరుకుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, కనుక నీ హృదయం ఎవరికి ఆలంబనగా ఉంది? ఈ లోకానిక, ఈ లోక రాజ్యాలక, ఈ లోకపరమైనటువంటి ఆనందాలక? ఏ రాజ్యములో, ఏ రాజ్యం కొరకు నీ జీవితం ప్రయాసపడుతోంది? ఏ రాజ్యం కొరకు నీ జీవితం వెతుకులాడుతూ ఉంది? ఏ రాజ్యంలో ప్రవేశించాలని నువ్వు తహతహలాడుతున్నావు? దేవరాజ్యం ఎక్కడో లేదు, అది నీలోనే ఉన్నది, నీ చెంతనే ఉంది. కళ్ళు తెరిచి చూడు, పరిశీలించు చూడు, ఆ రాజ్యాన్ని నువ్వు కనుగొనగలుగుతావు. పరిశీలించు చూడు, ప్రభు ఎంత మంచివాడో. ప్రార్థించుదాం. తండ్రి, మీ కుమారుడిని క్రీస్తును రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మా పొసిగి ఉన్నాడు. అతడు మమ్మ ప్రేమతో పాలించి ఉన్నాడు. తండ్రి, మా హృదయాలను మీ సింహాసనముగా చేసుకుని, మా ఆలోచనలో, మాటలలో, క్రియలలో మీ కుమారుని రాజ్య విలువలు ప్రతిబింబించునుగాక. మా కుటుంబాలలో మీ శాంతి రాజ్యము స్థాపించబడునుగాక. మా సంఘాలలో మీ నీతి నెలకొనుగాక. తద్వారా మేము నిత్య రాజ్యములో ప్రవేశింప అర్హులమవుదుముగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ జీవితాలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచిన యెడల ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని, షేర్ చేయగలరని, మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.